హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో వచ్చి చామదుంపల పులుసు పెట్టుకుందాం. రైస్ లేకపోతే చాలా కాంబినేషన్ టేస్ట్ వచ్చేటో చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి చేసా అంటే మళ్ళీ కావాలి అంటారు, అంత టేస్ట్గా అయితే ఉంటుంది. చేయడం కూడా ఈజీ, త్వరగానే అయిపోతుంది. రాండి ఎలా చేయాలో వీడియోలో చూద్దాం. స్టవ్ అంటించుకుందాం. చూడండి, చామదుంపలు శుభ్రంగా కడిగేసి ఉడకబెట్టుకుందాం. కొబ్బరి ఆ పైన తోలంతా ఉండదు కదా, నల్లగా అంతా తీసేసి ఇలా కట్ చేసుకున్నా. దీన్ని పేస్ట్ చేసుకుందాం. చామదుంపలు పులుసు పెట్టుకున్నా. ముందు స్టవ్ అంటించు, కొద్దిగా ఆయిల్ వేసుకున్నా. ఒక 3 స్పూన్లు నూనె పోస్తే సరే. ఆయిల్ హీట్ అయింది, ఆవాలు వేసుకున్నా. టీ స్పూన్ ఆవాలు, అలాగనే టీ స్పూన్ సోంపు, కొద్దిగా కరివేపాకు, ఉల్లిపాయ ఒకటి కోసుకున్నాను. ఒక ఉల్లిపాయ తీసుకున్నాను, చిన్న ముక్కలు దీన్ని వేయించుకున్నాం. పచ్చివాసన పోయేదాకా వేయించుకున్నాం. ఉల్లిపాయ వేయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, పచ్చిమిర్చి ఒక 2 పచ్చి, ఇంగువ 1/2 టీ స్పూను ఇంగువ, కొద్దిగా పసుపు. ఇది కొబ్బరి పేస్ట్ వేసేస్తాం. పేస్ట్ ఈ కొబ్బరి పేస్టే చాలా బాగుంటుంది వేస్తే, టేస్ట్ అవుతే. ఇక్కడ వచ్చి తమిళనాడు ఎక్కువ చాలా వాటికి కొబ్బరి పేస్ట్ వేస్తూ ఉంటాము. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొబ్బరి పేస్ట్ వేసేదాని వల్ల. మీరు ఎప్పుడు రెగ్యులర్ గా చేసేది కాకుండా ఇలాగ చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది, మీకు నచ్చుతుంది. ఇందులోనే కారం 2 స్పూన్లు కారం వేసుకుంటే సరిపోతుంది. ధనియాల పొడి 1 స్పూన్, కొద్దిగా జీలకర్ర పొడి ఇంకా 1/2 స్పూను. ఇవన్నీ ఒకసారి కలుపుకున్నాం. అదంతా వేగినాయి. ఇది చింతపండు పులుసు, ఇది పోసేసుకున్నా. నేను వచ్చి చిన్న నిమ్మకాయ సైజు తీసుకున్నా, దాన్ని కలిపి పులుసు ఇలాగా చేసుకున్నా. దీంతో పాటు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నా. ఇందులో కొద్దిగా ఉప్పు. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకున్నా. ఇప్పుడు చూద్దాం. చూడండి, చల్లుతా ఉంది కదా, ఆయిల్ అంతా కూడా పైకి వచ్చింది. ఇప్పుడు ఈ చామదుంపలు వేసేసుకున్నా. ఫస్ట్ ఉడికించుకొని తోలంతా తీసి చిన్నగా కట్ చేసుకున్నాను. మనకు 10 నిమిషాల దాకా పడుతుంది, బాగా ఉడకాలి. ఉప్పు కారం అంతా బాగా పట్టేలాగా ఒక 10 నిమిషాలు ఉడికించుకున్నా. మళ్ళీ మూత పెట్టేస్తాను. స్టవ్ కొంచెం మీడియం దీంట్లో పెట్టుకొని చేసుకుని ఇప్పుడు చూద్దాం. చూడండి, ఉడికి అంత నూనె అంతా కూడా పైకి వచ్చేసింది. చూడండి, అంతా మనకు గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. థిక్గా అయింది కదా గ్రేవీ కూడా. చామదుంపలు కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ కట్టేస్తాం, వేరే బౌల్లోకి మార్చేసుకున్నాం. సరే, చామదుంపల పులుసు అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా నచ్చుతుంది మీకు. చూడండి, రైస్కు ఇది చాలా కాంబినేషన్ సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి అంతా షేర్ చేయండి. మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగానే బెల్ బటన్ క్లిక్ చేసుకోండి, అప్పుడే మా వీడియో మీరు రోజు చూడొచ్చు.